ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము కాల నియమములు 9వ భాగము. మనము 1000 సంవత్సరముల పరిపాలన గురించి వివరముగా తెలుసుకుందాము. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వాక్యం ప్రకారము లోకరాజ్యములన్నీ క్రీస్తు రాజ్యముగా ఏర్పరచబడతాయి. ఈ రాజ్య పరిపాలనలో ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు మొదటి పునరుద్ధానములో పాలుగల పరిశుద్ధులందరూ హతసాక్షులను ఈ భూమి మీదనే 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. ఈ విషయాన్ని మనము పాత నిబంధన గ్రంథమైన దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యము 18వ వాక్యము 27వ వాక్యంలో చదువుకొనవచ్చును. అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వాక్యం నుంచి 6వ వాక్యం వరకు కూడా ఈ విశేషాలను మనము క్షుణ్ణముగా చదువుకొనవచ్చును. మనుషుడు ఏదేను తోటలో తాను పోగొట్టుకున్న ఏలుబడిని అలాగే ఆశీర్వాదమును తిరిగి ఈ రాజ్యములో పొందును. ఈ భూమియు ఈ ఆకాశమును అనగా ఇప్పుడున్న భూమియు ఆకాశము నూతనపరచబడి ఏదేని యొక్క అనుభవమును తిరిగి మనుషునికి అందించును. ఈ రాజ్యంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను ఉండి రాజ్యపాలన చేయును. అలాగే ఈ రాజ్యంలో మొదటి పునరుద్ధానములో పాలుగలవారు అనగా పెండ్లి కుమార్తె సంఘము, శ్రమల కాలపు హతసాక్షులు, పాత నిబంధన పరిశుద్ధులు, సాధారణ హతసాక్షులు వీరందరూ భూమి మీద అధిపతులుగాను యాజకులుగాను ఉండెదరు. ఈ విషయాన్ని మనము కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 16వ వాక్యంలోను, యెషయా గ్రంథము 32:1వ వాక్యంలోను, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 21వ వాక్యం నుంచి 27వ వాక్యంలోను, అలాగే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వాక్యము మరియు 10వ వాక్యంలోను, 20వ అధ్యాయము 4వ వాక్యం నుంచి 6వ వాక్యం వరకు ఈ విషయాలు మనకు తేటగా బయలుపరచబడుచున్నవి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 35వ వాక్యంలోను, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వాక్యంలోను, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 17వ వాక్యంలోను, జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 13వ వాక్యం ప్రకారము యెరూషలేము పట్టణము రాజధానిగాను లోకమంతటా ప్రసిద్ధి చెందినదిగాను ఉండును. సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. ఈ విషయాన్ని మనము యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారంగాను, మీకా గ్రంథము 4వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారంగా ఈ విషయాలు మనకు తేటపరచబడుచున్నవి. ఈ రాజ్యం యొక్క లక్షణాలు: మొదటిది నీతిగల రాజ్యము. ఈ రాజ్య పరిపాలన యేసును పరిశుద్ధులను పాలన చేయటం వలన ఈ రాజ్యంలో దుర్నీతి కనబడకుండా అన్ని స్థలముల్లోనూ న్యాయమును నీతియు ఉండును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యం నుంచి 5వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే, అలాగే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5-6 వాక్యముల ప్రకారము, 33వ అధ్యాయము 15వ వాక్యం ప్రకారము పాపమునకు కారకుడైన సాతాను ఈ కాలంలో బంధింపబడి 1000 సంవత్సరములు అగాధంలో పడద్రోయబడి మూసివేయబడును. కాబట్టి ఈ కాలమందు పాపులు ఉన్నప్పటికీ వారు పాపం చేయుటకు ప్రేరేపింపబడక ఉందరు. రెండవది సమాధాన రాజ్యము. ఈ రాజ్యపాలనలో మన ప్రభువైన యేసుక్రీస్తు సమాధానకర్త దేవుడు గనుక రాజులకు రాజుగా ఆయన ఉండుట వలన ఈ లోకమంతయు సమాధానంతో నిండి ఉండును. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 13వ వాక్యంలో ఇది పేర్కొనబడినది. అలాగే
యెషయా గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యంలోను, మీకా గ్రంథము 4వ అధ్యాయము 3వ వాక్యంలోను, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 10వ వాక్యముల ప్రకారము మనుషునికి మధ్య గల శత్రుత్వము తొలగింపబడును. అలాగే యుద్ధ ఆయుధములన్నీ వ్యవసాయ సంబంధమైన పనిముట్లుగా మార్చబడెను. అంటే మనుషునికి మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వం అనేది ఈ రాజ్యంలో తొలగింపబడి ప్రతి ఒక్కరూ ప్రేమగాను సమాధానముగాను ఒకరి పట్ల ఒకరు ఉంటారని, అలాగే యుద్ధం చేసేటటువంటి ఆయుధములన్నీ వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి వస్తువులుగా మార్చబడతాయని ఈ వాక్య ఆధారముల ద్వారా మనకు వివరముగా తెలుపబడుచున్నవి. మనుషునికి మృగమునకు మధ్య గల శత్రుత్వం కూడా తొలగింపబడుచున్నది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 8వ వాక్యం ప్రకారము మనుషునికి మృగానికి మధ్య ఉన్నటువంటి ఆ శత్రుత్వం కూడా ఈ రాజ్యంలో తొలగింపబడుచున్నది. అలాగే మృగమునకు మధ్య గల శత్రుత్వం కూడా ఈ రాజ్యంలో తొలగింపబడుచున్నదని యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6-7 వాక్యముల ప్రకారంగాను, అలాగే 65వ అధ్యాయము 25వ వాక్యం ప్రకారంగా మృగమునకు మధ్య ఉన్నటువంటి శత్రుత్వం కూడా ఈ రాజ్యంలో తొలగింపబడుచున్నది. అంటే క్రూర మృగాలు సాత్వికమైన మృగాలని వేటాడము అనేది ఈ రాజ్యంలో ఉండదు. మూడవది శాపం లేని రాజ్యము. మనుషుని యొక్క పాపము నిమిత్తముగా ఈ భూమియు సృష్టి యావత్తును శాపమునకు లోనై ఇప్పుడు మూలుగుచున్నవి. 1000 సంవత్సరముల పరిపాలనలో సాతాను బంధింపబడి ఉండటం వలన సృష్టి యావత్తు శాపం నుండి విడిపింపబడి తాము పొందు మహిమగల స్వాతంత్రం నందు సంతోషించును. 4వది క్షేమము గల రాజ్యము. 1000 సంవత్సరముల పరిపాలనలో ఇప్పుడున్న ఆకలి, పస్తు, దాహము, నిరుద్యోగము, రోగములు మొదలైనవి ఉండక అవన్నీ తొలగింపబడి ఈ రాజ్యంలో శాంతియు, సమాధానమును, సమృద్ధియు, అలాగే మంచి ఆయురారోగ్యాలు ఉంటాయని యెషయా గ్రంథము 33వ అధ్యాయము 24వ వాక్యం ప్రకారంగాను, అలాగే 35వ అధ్యాయం మొత్తం చదువుకున్నట్లయితే ఈ విషయాలు మనకు రూఢిగా తేటపరచబడినవి. 5వది జనులు దీర్ఘాయుష్పరులుగా నివసించు రాజ్యము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 20వ వాక్యం నుంచి 22వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే, అలాగే 4వ అధ్యాయము 6వ వాక్యం కూడా చదువుకున్నట్లయితే వృక్ష ఆయుష్ వలె జనులు దీర్ఘాయుషులుగా జీవించెదరు. అనగా ఒక వృక్షానికి ఎంతైతే ఆయుష్ ఉంటుందో, అంటే మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఒక వృక్షము దాదాపుగా 1000 సంవత్సరముల కంటే ఎక్కువ కూడా ఒక వృక్షము బ్రతుకుతుంది అన్నమాట. అలాగే ఈ రాజ్యంలో జనుల యొక్క ఆయుష్ వృక్ష ఆయుష్ వలె, ఒక వృక్షం ఎంతకాలం అయితే బ్రతుకుతుందో అంతకాలం వరకు వారి యొక్క ఆయుష్ పొడిగించబడినది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ లోకంలో ఒక మనిషి 100 సంవత్సరముల కంటే ఎక్కువ కాలము బ్రతకట్లేదు. వేద గ్రంథంలో చెప్పబడిన ప్రకారము ఒక మనిషిని యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అంటే 70 సంవత్సరములు. కానీ ఈ రాజ్యంలో మనుషుని యొక్క ఆయుష్ వృక్ష ఆయుష్ వలె దాదాపుగా 1000 సంవత్సరములు ఆ మనుషుని యొక్క ఆయుష్ పొడిగించబడుచున్నది అని దీని అర్థము. 6వది యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండు రాజ్యము. ఈ రాజ్యములో లోకమందున్న జనులందరూ దేవుణ్ణి ఆరాధించి సేవించెదరు. ఆయనకు మ్రొక్కుటకు వారు యెరూషలేమునకు వెళ్ళెదరు. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 16వ వాక్యం ప్రకారంగాను, యెషయా గ్రంథము 11వ అధ్యాయము
9వ వాక్యం ప్రకారం గాను, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 14వ వాక్యం ప్రకారం గాను, ఈ రాజ్యములో జనులందరూ యెహోవా దేవుని యొక్క జ్ఞానంతో నిండిన వారై వారందరూ ఆయన్ని మొక్కుటకు యెరూషలేమునకు వెళ్ళెదరు అని దీని అర్థమై ఉన్నది. ఇవండి ఈ 1000 సంవత్సరముల పరిపాలన యొక్క రాజ్యపాలన, వాటి యొక్క విశిష్టతలు. ఈ 1000 సంవత్సరముల పరిపాలన ముగిసిన తర్వాత ఒక గొప్ప యుద్ధము జరుగుతుందన్నమాట. ఆ యుద్ధం పేరే గోగు మాగోగు యుద్ధము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7-8 వాక్యం చదువుకున్నట్లయితే, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలయందు జనులను తనతో పోగు చేసుకొని దేవునికిని పరిశుద్ధులకును విరోధముగా యుద్ధం చేయుటకు బయలుదేరును. యేసు మరియు ఆయన యొక్క పరిశుద్ధులను సాతాను మీద జయం పొందుదురు. వాడు అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడును. ఇదే కడుపటి యుద్ధము. ఈ యుద్ధం జరిగిన తర్వాత యేసును ఆయన యొక్క పరిశుద్ధులను సాతాన్ని ఓడించి ఆ అపవాదిని అగ్నిగుండంలో పడవేస్తారు. దీని తర్వాత వచ్చే కాలమే ధవలమైన మహాసింహాసన న్యాయపు తీర్పు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వాక్యం నుంచి 13వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే, అపవాది అగ్నిగుండంలో పడవేయబడిన తర్వాత ఈ ఆకాశమును ఈ భూమియు గతించిపోవును. దేవుడు తన సింహాసనమందు ఆసీనుడై ఉండును. అప్పుడు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆయన ఎదుట వచ్చెదరు. అనగా ఎప్పుడైతే ఈ పాత ఆకాశము ఈ పాత భూమి గతించిపోయి దేవుడు తన సింహాసనమందు కూర్చొని ఆ సింహాసనం ఎదురుగా గొప్పవారు కావచ్చు, బీదవారు కావచ్చు, చనిపోయిన వారు కావచ్చు, వీరందరూ ఆ సింహాసనం ఎదురుగా వచ్చి నిలబడతారన్నమాట. అప్పుడు వారి జీవితంలో చేసిన కార్యములన్నీ ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. ఆ గ్రంథములు తెరవబడతాయి. అప్పుడు నీతిమంతులుగా ఎవరైతే తీర్పు పొందుతారో వారు క్రొత్త భూమిని స్వతంత్రించుకొనుటకు వెళ్తారన్నమాట. అలాగే అనీతిమంతులుగా దోషులుగా ఎవరైతే తీర్పు పొందుతారో అట్టి వారందరూ అగ్నిగుండంలో పడవేయబడతారు. ఈ ధవలమైన సింహాసన న్యాయపు తీర్పు ముగించబడుతుందో అప్పుడు నిత్యరాజ్యము ప్రారంభమవుతుంది. నిత్యరాజ్యమును గురించి తరువాయి వచ్చే భాగంలో వివరంగా తెలుసుకుందాము. ప్రైజ్ ద లార్డ్.